ఇల్లీగల్ వెబ్సైట్స్ అయితే ఉన్నాయనుకోండి, ఆ యొక్క లిస్ట్ అన్నది గవర్నమెంట్ ఏం చేస్తదంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అంటే జియో, ఎయిర్టెల్ వీళ్ళందరికీ ఇచ్చేస్తదనమాట. ఇచ్చేసి ఈ వెబ్సైట్స్‌ని బ్లాక్ చేసేయమని చెప్తారనమాట. సో, బ్లాక్ చేసేసిన తర్వాత వాళ్ళ చేతుల్లో ఇన్ని ఐపీ అడ్రెసెస్ అని ఉంటాయి. అంటే మీరు మీ మొబైల్‌లో సిమ్ యేసుకొని వాడుతున్నారంటే మీ మొబైల్‌కి ఒక ఐపీ అడ్రెస్ ఉన్నట్టు. అప్పుడు జియో వాళ్ళు వాళ్ళ ఐపీ అడ్రెస్ అన్నిటికి ఆ సైట్‌ని బ్లాక్ చేస్తారు. అప్పుడు జియోనో, ఎయిర్టెల్లో ఏదైనా సరే ఆ నెట్వర్క్ నుంచి మీరు ఆ సైట్ ఇంకా ఓపెన్ చేయలేరనమాట. అంటే మీ దగ్గర నుంచి రిక్వెస్ట్ అనేది వెళ్ళదు ఆ సర్వర్కి, వీళ్ళైతే ఓపెన్ అవ్వదు ఇంకా సైట్. అలాంటప్పుడు కొంతమంది ఏం చేస్తారు, ఈ VPN యూస్ చేస్తారు. ఈ VPN యూస్ చేస్తే ఏం జరగద్దంటే మన ఐపీ అడ్రస్ అనేది కనిపించదు అనమాట. అంటే దీనిపైన ఇంకొక లేయర్ అనేది యాడ్ అవుతుంది. అంటే మన ఐపీ అడ్రస్ కదా, మన ఐపీ అడ్రస్ మీద ఇంకొక లేయర్ యాడ్ అయ్యి ఈ VPN యొక్క ఐపీ అడ్రస్ అనేది వచ్చేస్తుంది అనమాట. అంటే మనం ఇండియా నుంచి కాకుండా అమెరికా నుంచో లేదా ఆస్ట్రేలియా నుంచో జపాన్ నుంచో ఇంటర్నెట్ ని యూస్ చేస్తున్నట్టు వస్తుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, అది వేరే ఐపీ అడ్రస్ కాబట్టి ఆ సైట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట.